వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మరి నిన్న చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మరి అందరూ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమిళనాడు పైన ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి సంగతి. ఎందుకంటే అక్కడ విజయ్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి. సో విజయ్ చరిత్రను తిరగరాశారని మనం చెప్పుకోవచ్చు. అసలు కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అంటే కింగే అయి కూర్చున్నారు విజయ్. మరి అందరూ కూడా మనం గతంలో కూడా చూసాం, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా 2 స్థానాల్లో పోటీ చేస్తే ఏదో ఒక స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నాయి. ఆయనకు యావరేజ్ గా చూసుకున్నట్లయితే 10 to 15 సీట్స్ వస్తాయి, లేదంటే ఒక 20 to 30 సీట్స్. ఇలా చాలా మంది ఎగ్జిట్ పోల్స్ లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏకంగా 107 సీట్లతో ఆయన ఒక చరిత్రను సృష్టించారని మనం చెప్పుకోవచ్చు. ఏకంగా ఎంజీఆర్, ఎన్టీఆర్ పక్కన సరసన వాళ్ళ పేర్లతో కూడా ఆయన పేరును పెట్టుకున్నారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే విజయ్ తమిళనాడు సీఎం కాబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత 107 మ్యాజిక్ ఫిగర్ అయితే 118, కానీ ఇక్కడ 107 వచ్చాయి. మరి ఎవరితో అలయన్స్ అవుతారు, కాంగ్రెస్, ఇటువంటి అయితే ప్రస్తుతానికి సందేహాలుగా మారాయి. మరి నిన్న చూసుకున్నట్లయితే ఎస్పెషల్ గా ఇక్కడ మనం చూస్తున్నాం త్రిష గారి బర్త్డే కూడా. మరి నిన్న ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆమె దర్శించుకుని ఈ విజయ్ గెలవాలి అని చెప్పి ప్రత్యేక పూజలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమలలో దర్శనం అనంతరం మనం చూసాం చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్ళి అక్కడ అభినందనలు కూడా తెలిపారు. మరి వీరిద్దరి గురించి కూడా అసలు తమిళనాడు ఎలక్షన్ ఏదైతే క్యాంపెయిన్ లో ఉన్నారో అప్పటి నుంచి కూడా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నటువంటి నేపథ్యం. కానీ నిన్న ఆమె బర్త్డే అవ్వడం, మరి తను తిరుమలలో దర్శించుకోవడం, విజయ్ గురించి ప్రత్యేక పూజలు నిర్వహించడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ తర్వాత విజయ్ ఇంటికి వెళ్ళి అక్కడ అభినందనలు కూడా తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో విజయ్ త్రిష గురించే పోస్టులు. సో ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనం స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. మరి తమిళనాడు రాజకీయాలను కూడా అసలు డిఎంకే అన్న డిఎంకేనే ఉన్నటువంటి పరిస్థితిలో టీవీకే పార్టీని స్థాపించడం, పార్టీ స్థాపించినటువంటి కొన్ని నెలల్లోనే అంటే 25 నెలలు, దాదాపు 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి కూర్చున్నారు విజయ్. మరి కింగ్ మేకర్ అవుతారా అని చెప్పి అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో కింగే అయి కూర్చున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో త్రిషకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది తన క్యాబినెట్ లో కానివ్వండి, లేదు అంటే త్రిషకు కూడా ఒక మంచి పొజిషన్ ఇస్తారు అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ అసలు ఏం జరగబోతుంది, త్రిషను నిజంగా క్యాబినెట్ లోకి తీసుకుంటారా, ఇటువంటి అయితే డౌట్స్ అందరికి కూడా వస్తున్నాయి. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా విజయ్ త్రిషానే కనిపిస్తున్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే మా యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ కంటెంట్ పైన అసలు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.